ఇంత క్యూట్‌గా ఉంది చూడండి. హారిద్ర పురుగులు అంటారు ఇట్లను. ఈ కాలం అదే అండి. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆరిద్ర కాలం అంటారు. మంచి లొకేషన్‌లలో మన పంట భూములలో ఉండేటియండి ఇవి. ఆహ్, చాలా సెన్సిటివ్. చాలా అంటే చాలా సున్నితంగా ఉంటది. దీని కలర్ కూడా ప్యూర్ రెడ్ గాక, ప్యూర్ పింక్ గాక మిడిల్‌లో ఉంటది. దీని మీద మొత్తం స్పంజ్ లాగా మెత్తగా ఉంటదండి ఇది. చాలా అంటే చాలా నాకిష్టం ఇవి. ఎప్పుడో ఒక 2, 3 ఇయర్స్ అట్లా 4 ఇయర్స్ బ్యాక్ మేము మా అత్తమ్మ వాళ్ళ తోటలో ఉన్నప్పుడు ఇవి చూసిన. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ టైం వచ్చింది గదా! అందుకే ఒకటి ఇలా అక్కడ నాకు కనిపిస్తే తీసుకొచ్చిన మీకు చూపెడదామని. కానీ చాలా సెన్సిటివ్ అండి. ఇవి ఏం హాని కలిగించాయి. ఇవెంత హ్మ్, సెన్సిటివ్ అంటే చాలా సెన్సిటివ్ పురుగులివి. వీటిని ఆరిద్ర పురుగులు అంటారు. చాలా రేర్‌గా కనబడేది. సిటీలలో చాలా కష్టం. ప్యూర్ విలేజ్‌లలో, పంట భూములలోనే ఇవి కనిపిస్తాయండి. ఇవి ఏం హాని తలపెట్టాయి. ఇవి హానికర పురుగులు కాదు. బట్ ఇవి చూడడానికి ఎంత క్యూట్‌గా ఉంటాయంటే ఇవి చెప్పరాదండి. అంత క్యూట్‌గా ఉంటాయి ఇవి. చాలా మంచిగా అనిపిస్తది. దీన్ని సెన్సిటివ్ దీని అంటే పైన మెత్తగా ఒక స్పంజ్ లాగా అనిపిస్తుంది మనకి. సేమ్ మనకు దుబాయ్ స్టైల్ దుప్పటాలు వస్తాయి కదా కప్పుకునేటివి. అలాంటి స్పంజ్ లాగా ఉంటుంది ఇది. చాలా అంటే చాలా సెన్సిటివ్ పురుగులు. మంచి కలర్‌లో మంచి గ్రీన్ వాతావరణంలో ఇవి కనిపిస్తాయండి. ఆ గ్రీన్ వాతావరణం, గ్రీన్ చెట్లల్లో ఇవి ఉంటే ఎంత సెన్సిటివ్‌గా ఉంటదంటే ఒకసారి నేను వీటిని అక్కడ పెట్టేసి కొన్ని వీడియోస్ తీశాను. ఇప్పుడు షేర్ చేస్తాను చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీ రాజా వ్లాగ్స్. థ్యాంక్ యూ.